నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్లో దళారులదే ఆధిపత్యం. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి ఆందోళనకు గురి కావద్దన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం. గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పార్టీగా ఎదిగిందన్న జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. డీటెయిల్స్ చూస్తే, జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి ఆందోళనకు గురి కావద్దని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు పటిష్టంగా చేపట్టామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఆర్ రాజుతో కలిసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలో వంట గ్యాస్ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లాలో వినియోగదారుడు అవసరాలకు తగిన ఎల్పీజీ నిల్వలు వివిధ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 45 ఎల్పీజీ డీలర్ల వద్ద ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన బుకింగ్ సైకిల్ ప్రకారం పంపిణీలో గృహ అవసర వినియోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు సగటున 11,000 సిలిండర్ల అవసరమై ఉండగా డీలర్ల వద్ద 14,756 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో వాటిని పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. రోజువారీ నిల్వలు, బుకింగ్, పంపిణీ వివరాలను పారదర్శకంగా ఏజెన్సీలలో ప్రదర్శించాలని డీలర్లను ఆదేశించామని, అలాగే ఆర్డీఓలు, తహసీల్దార్లు 21 మండలాల్లో గ్యాస్ ఏజెన్సీలను నిత్యం తనిఖీ చేసి గ్యాస్ నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాల వల్ల ప్రజల్లో కలుగుతున్న అపోహలను తొలగిస్తున్నారని జేసీ తెలిపారు. సిలిండర్ల పంపిణీకి సంబంధించి వినియోగదారులు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా డిఎస్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8886903611 కు తెలియజేస్తే వెంటనే చర్యలు చేపట్టి పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క ఎల్పీజీ కూడా డైలీ మార్నింగ్ ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అదేవిధంగా ఈవినింగ్ ఆ రోజు చేశారు ఈవినింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎన్ని రీడింగ్స్ అని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, స్టాక్ సరిపోతుంది అనే విషయం మానిటర్ చేస్తారని జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఐఓసీ కంపెనీ సేల్స్ ఐఓసీ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన ఆధారంగా మనం ఏదైతే మనం ఎన్ని రీడింగ్స్ అని మనం వస్తున్నాయో చూసుకుంటున్నాము. రెగ్యులర్ గా రీడింగ్స్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ రీడింగ్స్ అనేది అనుభవం అవడం జరిగిందండి. మనం ఏవైతే జిల్లాకి అవసరమైన రీడింగ్స్ అంటే ఎక్కువగానే మనం ఉంచడం జరిగింది. ఏదైనా ఇబ్బంది లేదని చెప్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఏదైనా ఆటంకం లేకుండా జరుగుతుందని, ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి మనకి కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ప్రతి కంప్లైంట్ కూడా నమోదు చేసి దాన్ని యాక్షన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ సాయంత్రం వాళ్ళ కంప్లైంట్స్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ తెలియజేసాము, వెంటనే వాళ్ళు వచ్చేటట్టు చేసాము.
ఇప్పుడు పెద్దగా సోదరులు కూడా కొంచెం వాళ్ళు వీక్లీ ఒక 5 days అని చెప్పి చెప్పడం జరిగిందని వాళ్ళు కూడా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాస్ కంపెనీ ఇచ్చి వెంటనే దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్పి జిల్లాలో అంతా ప్రస్తుతం పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. Monitoring the situation through daily reviews with LPG distributors, coordination with oil companies, company officials, and tracking all pending bookings. Our district control room with phone number 8886903611 has been activated today to monitor distributor-wise stock, resolve complaints quickly, and provide updates. RDOs of both Kakinada and Peddapur division and Tehsildars of 21 mandals are visiting LPG agencies for field inspection and public awareness. LPG agencies have been instructed to display current stock, pending bookings, and expected delivery timelines to ensure transparency. We are also monitoring social media rumors and issuing fact checks along with sharing updates and visuals on ongoing LPG deliveries. Our message to the people of Kakinada is clear. LPG supplies are normal and sufficient. Please do not believe in rumors on social media. If any issue arises, such as bottling stock falling below 2 days or delivery beyond 72 hours, we immediately will report to the state LPG control room. We are giving special attention to hostels, welfare institutions, hospitals, small hotels, eateries, and student accommodations, which depend on commercial LPG. Thank you.